వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు రైతులను అక్కడికి వస్తారు. అయితే రైతులను అక్కడికి వస్తారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఆ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శిస్తున్నారు. రైతులకు కావాల్సిన ప్రతి సమాచారం అక్కడ దొరుకుతుంది. ఇంతకీ ఏంటా షో? దానివల్ల రైతులకు వచ్చే ఉపయోగం ఏంటి? కిసాన్ అగ్రి షో మన తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద అగ్రి షో అనేది అగ్రికల్చర్ రిలేటెడ్ షో. అంటే ఇన్నోవేటివ్ థింగ్స్ అన్నింటినీ కూడా ముఖ్యంగా అగ్రికల్చర్లో పండించడానికి కానీ అంటే అనేక రకాల మెషిన్స్ని అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ షో అయితే కనుక గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది 3వ ఎడిషన్ చాలా విజయవంతంగా చేయాలని ఒక పెద్ద నిర్ణయంతో అయితే రావడం జరిగింది. సో ఇప్పటికే ఇక్కడ షో అయితే నిర్ణయించబడింది, ఇప్పటికే జరుగుతుంది కూడా. సో ఇది ప్రతిరోజు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు జరగబోయే ఈ అగ్రికల్చర్ షోకి అనేక మంది ప్రజలు, అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ఇంతకీ లోపల ఎలాంటి రకాల మెషిన్స్ తీసుకొచ్చారు, ఎలా ఉందనేది కూడా లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన హైదరాబాద్ లో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన జరుగుతోంది. దాని పేరే కిసాన్ అగ్రి షో 2025. ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ ప్రదర్శన జరుగుతోంది. వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు రైతులను ఒకే వేదికపై తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్టాత్మక కిసాన్ అగ్రి షో 2025ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కిసాన్ ఫోరం ప్రైవేట్ లిమిటెడ్ కన్వీనర్ నిరంజన్ దేశ్పాండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో విభిన్న వాటాదారులను ఒకచోట చేర్చిన వినూత్న ప్రయత్నం ఇది అని మంత్రి పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు అని తెలిపారు. అంతేకాక వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధికి అవసరమైన చర్చలను కూడా ఈ వేదిక సులభతరం చేసింది అని అన్నారు. ఈ ఈవెంట్ వ్యవసాయంలో అత్యాధునిక పురోగతిపై చర్చలు, సహకారం, పరిశోధనకు ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది. ఈ ప్రదర్శనలో వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, పనిముట్లు, నీరు, నీటిపారుదల పరిష్కారాలు, ప్లాస్టికల్చర్, వివిధ సాధనాలు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంలో ఆవిష్కరణలు, స్టార్టప్లు, కాంట్రాక్ట్ వ్యవసాయ పరిష్కారాలు, వ్యవసాయ ఇన్పుట్లు, రక్షిత సాగు సాంకేతికతలతో పాటు వ్యవసాయం కోసం మొబైల్ యాప్లు, కస్టమ్ క్లియరెన్స్ సేవలను ప్రదర్శిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. 150కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన తాజా ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ లో కిసాన్ అగ్రి షో వ్యవసాయ ప్రదర్శన మొదటి 2 ఎడిషన్లు విజయవంతమయ్యాయి. మరి దీంతో 3వ ఎడిషన్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ వర్క్షాప్ లో ఉద్యానవన నిపుణులు వెదురు సాగు, మామిడిపై ప్రత్యేక ప్రాధాన్యతతో పండ్ల ఎగుమతి, మామిడిలో పండ్ల ఈగ నష్టాన్ని నియంత్రించడం వంటి విషయాలను వివరిస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం, టాపిక్స్ మీద అవగాహన కల్పిస్తూ ఉంటారు. దీంతో రైతులు వారికి నచ్చిన అంశంపై వివరాలు పొందొచ్చు. ఇక ముగింపు రోజు ఉద్యానవన వ్యవసాయంలో మార్కెట్ జోక్యం, పట్టణ వ్యవసాయం, కూరగాయల సాగు, సేంద్రియ వ్యవసాయం, తెగుళ్లు, వ్యాధుల గురించి వివరిస్తారు. ఇది పామాయిల్ క్రాప్ అన్నమాట. మనము బయటి కంట్రీస్ నుంచి పామాయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆ ఇంపోర్ట్ని తగ్గించడానికి గవర్నమెంట్ రాష్ట్రాలతో కలిసి, స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఆయిల్ పామ్ ప్రొడక్షన్ని దీన్ని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. ష్రెడెడ్ ఫైబర్ అండ్ పామ్ ఫైబర్ ఈ రెండింటిని, ఈ షెల్ఫ్ని మనం మల్చింగ్ పర్పస్, ఎండాకాలంలో మల్చింగ్ పర్పస్ అంటే వాటర్ ఎక్కువగా ఎవాపరేట్ కాకుండా మొక్కలకు మల్చింగ్ పర్పస్ వాడుకోవచ్చు. ఇవన్నీ ఒకటే మొక్క నుంచి, ఇదే ఫ్రూట్ నుంచి వస్తుంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇవన్నీ బై ప్రొడక్ట్స్ వస్తాయండి. ఇంకా ఫ్లై యాష్ వస్తుంది అండ్ పామ్ కెర్నల్ కేక్ వస్తుంది. ఇది పశువులకు ఆహారంగా యూజ్ చేస్తారు. ఈ ప్రదర్శనలో తక్కువ ధరకి తక్కువ టైంలో పనిచేసే మిషన్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనుషుల సహాయం లేకున్నా మిషన్స్ వర్క్ చేసేలా వీటిని రూపొందించారు. ఈ షోకి ఇటు ఆంధ్ర నుంచి అగ్రికల్చరల్ లో ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పొందిన వారు వచ్చారు. ఇక్కడికి వచ్చి వ్యవసాయ రంగానికి కావాల్సిన గైడెన్స్, కొత్తగా వచ్చిన ఇన్నోవేటివ్ మిషన్స్ తో గ్రామస్థాయి నుంచి వచ్చే రైతులకి మిషన్స్ గురించి తెలియజేస్తున్నారు.
మా యొక్క బయో ఫెర్టిలైజర్ వల్ల ఏమవుతుందంటే మేము ఈ గతంలో రైతులు ఆల్రెడీ కెమికల్ ఫెర్టిలైజర్కి అలవాటు పడి ఉన్నారు. సో మేము ఏం చెప్తామంటే రైతులకి మీరు ఇచ్చేటువంటి కెమికల్లో ఒక 50% మాత్రమే కెమికల్ వేసుకోండి. ఎరువులు అనేవి కెమికల్ లేకుండా పంట పండించే విధానం కోసము మా కంపెనీ ద్వారా ప్యూర్ బయోలాజికల్గా కంపెనీ అనేది గత 40 సంవత్సరాల నుంచి మా ఇండియాలో ఉన్నదండి. ఇవి వాడుకోవడం వల్ల మన భూమి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. దాంతోపాటుగా మనం తినేటువంటి ఆహారం కూడా సురక్షితమైనటువంటి ఆహారాన్ని, అంటే ఎటువంటి కెమికల్ ఫ్రీ ఫుడ్ వస్తుంది. हम नेपट्यून कंपनी से हमारा एग्रीकल्चर के सारे प्रोडक्ट है, जैसे ये स्प्रेयर है, इसमें बैटरी भी है, मैनुअल भी है, पावर स्प्रेयर है ये। इसमें 2 स्टॉक और 4 स्टॉक में हमारे पास है, और ये HTP है। इसमें इधर से इरिगेशन के पाइप लगा दो, इधर से जो अपना पानी का रहता है वो लगा दो। नया ये है, इसमें इरिगेशन एक जगह रख दो इसको, और जो पानी का पाइप रहता है उसको यहाँ लगा दो, और इरिगेशन इधर से लगा दो। నిజామాబాద్ కు చెందిన తిరుపతి రెడ్డి అనే ఓ రైతు ప్రకృతి వ్యవసాయం ఈ రోజుల్లో చాలా ముఖ్యమని అన్నారు. ఇటువంటి ప్రదర్శనలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. తాము ఇక్కడ అనేక విషయాలు తెలుసుకుని మా జిల్లాలో రైతులకు వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల గురించి వివరిస్తామని అన్నారు. వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, యంత్ర పరికరాలు చూసాము. ఎట్లయితే మ్యాన్ పవర్ తగ్గించుకొని మెషిన్ తోటి పనిచేయచ్చో అవన్నీ ఇక్కడ చాలా పెట్టడం జరిగింది. ఈ కిసాన్ షో ముఖ్యంగా రైతులకు చాలా ఉపయోగపడేట్టుంది ఇక్కడ. ఇది ముఖ్యంగా మా ఎఫ్యూలకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా ఇట్లాంటి షోలు విజిట్ చేస్తే మాకు మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. ఆ నాలెడ్జ్ మేము తిరిగి మళ్ళీ రైతులతో షేర్ చేసుకుంటే అక్కడ ఫీల్డ్లో కూడా మాకు పనికిస్తుంది. ముఖ్యంగా ఇవి హార్వెస్ట్, మన వరి కోత యంత్రాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని చూసినాం, చాలా బాగా అనిపించింది. అది ఇట్లాంటివి ఉంటే మనిషికి ఒక రకమైన మోటివేషన్, అంటే ఈ మోటివేషన్ వల్ల చాలామంది యువకులు కూడా, విద్యావంతులు కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని, ఆ తర్వాత దీన్ని ఇంకా మంచిగా తెలుసుకోవాలనుకుంటే ఒకే దగ్గర ఇట్ ఈస్ వన్ ప్లాట్ఫామ్ ఫర్ డిఫరెంట్ అన్ని రకాలుగా ఫార్మర్స్కు ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడక్కడ చూసే వాళ్ళు అన్నీ కూడా మనం ఒకే దగ్గర చూడవచ్చు, ఒకే దగ్గర తెలుసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI కూడా వచ్చేసింది. దాన్ని కూడా వ్యవసాయంలో ఉపయోగించి ఉత్పత్తులను పెంచి అన్నీ కూడా ప్రకృతికి ఒక వరం ఇచ్చినట్టు మంచి ఆహారాన్ని ప్రజలందరూ కూడా అందిస్తే అంతకంటే ధన్యం ఏది ఉండదు. వర్క్ ఏం లేదు మ్యామ్, ఇది సీడింగ్ చేస్తుంది, స్ప్రేయింగ్ చేస్తుంది, మనము ప్లాంటేషన్ క్రాప్ కూడా తీస్తుంది అనమాట. ఇది ఏంటంటే దుక్కి దున్నకుండా మనము పంట అనేది పండించే ఫార్మేట్ అనమాట. ఇది దుక్కి దున్నకుండా, దుక్కిని ఏం డిస్టర్బ్ చేసుకో, ఇది ఫార్మేట్ బెడ్స్ లాగా చేసుకొని సేమ్ సీడ్ డ్రిల్స్ ఉన్నాయి. ఇవి సీడ్ డ్రిల్స్తో మనము సీడ్స్తో చేసుకుంటాం మేము. డ్రైది సీడ్స్ చేసుకుంటాం అనమాట. ఈ ఫార్మాట్లో మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది కొత్తగా తీసుకొచ్చామన్నమాట. ఇది రైతులకి మనకు ఈజీగా అయిపోయేటట్టు తీసుకొచ్చామన్నమాట. ఏంటంటే ఇప్పుడు ట్రాక్టర్తో పోల్చుకుంటే 1 ఎకర్కి 5,000 అరౌండ్ ఒక 5,000 వాళ్ళు అలా తీసుకుంటారు. నాటేయడానికి ఒక అరౌండ్ ఒక 4,000 అలా అవుతుంది. అది సేవ్ చేసుకుంటాం మనం ఈ మిషన్తో. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసిన శాంతి ఫార్మ్ ఆర్గనైజర్స్ తాము ఆవులకు ఎటువంటి దాణా అందించాలని వివరిస్తున్నామని అన్నారు. తాము అందించే దాణా ఆవులకు చాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. ఇక రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చెయ్యాలనే దానిపై అగ్రిఫెరో సొల్యూషన్ వారు అవగాహన కల్పిస్తున్నారు. దాణా ఆవులకి 5 ఐటమ్స్ వేస్తాం. కంది పొట్టు, మినప చున్ని, తవుడు, పత్తి చెక్క, జొన్న, మొక్కజొన్న పిండి వేస్తాం. ఇవన్నీ మీరే తయారు చేస్తారా మీ ఫామ్ లో? మేము కొంత చేస్తాం, కొంత బయట నుంచి కూడా తెచ్చేస్తాం. మేము పంట పొలాల్లో రసాయనాలు వాడకుండా నేచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తారో దానిలో వాడే ప్రొడక్ట్స్ని మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఇది వాడడం వల్ల ఫార్మర్స్ పెస్టిసైడ్ తగ్గించుకోవచ్చు, పూర్తిగా వాడకుండా కల్టివేషన్ చేయొచ్చు. ఇప్పుడు మామిడి పంట ఉంది, దాంట్లో పండు అనేసి ట్రాప్ అంటారు, ఫెరమోన్ ట్రాప్స్ అంటారు, లింగ ఆకర్షణ బుట్టలు అంటారు. దీంట్లో ట్యాబ్లెట్ ఉంటుందండి, దాన్ని లూర్ అంటారు. దీంట్లో వచ్చే స్మెల్ ఫీమేల్ ఫ్రూట్ మేల్స్ వచ్చేసి పడిపోతాయండి. ఇది ఎకరానికి 8 to 10 అలా పంటకి వేరే వస్తాయండి. ఇలాంటి షోలు ఏర్పాటు చేయడం ద్వారా చాలా మందికి అవేర్నెస్ ఇచ్చినట్లు ఉంటుందని అక్కడికి వచ్చిన విజిటర్స్ చెబుతున్నారు. రైతుల మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది అని అంటున్నారు. ఆధునిక పద్ధతులు ఎలా ఉపయోగించాలో కూడా అందరికీ తెలుస్తుందని చెబుతున్నారు. I think irrigation machines and all, I think it's very nice, and organic materials kuda teeskocharu. So but I'm really interested in getting to know things, so I just came to visit this, and I think it's really nice to see agriculture sector being grown like this. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. పంటకు సంబంధించిన విలువైన సమాచారం పొందవచ్చు. మన హైదరాబాద్లోనే ఈ వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తూ ఉండడంతో రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ముఖ్యంగా
గమనిస్తే కనుక అనేక మంది ప్రజలు ఇప్పుడు ఇక్కడైతే కనుక 150కి పైగా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక రకాల స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ రైతులందరూ కూడా వచ్చి వీటిని విజిట్ చేసి వీటి ద్వారా కూడా అనేక రకాల అంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన లెసన్స్ని అయితే నేర్చుకోవచ్చు. కెమెరామెన్ భరత్తో రామలక్ష్మి, రాజ్ న్యూస్.